పాపం అంటే నేను మేమిద్దరం ఇంత శత్రువులం కదా హరీష్ నేను పనికాడ పని ఇది సార్ ఇదొకటి ఇదొక నేను నీకు ఒక ఉదాహరణ చెప్పాలా నేను మా ఇద్దరికి తత్వాలు చెప్తున్నా అతనికి నాకున్న తత్వం ఏం తెలుసా పని పురుగులం ఇద్దరం పని రాజకీయమైన పని వర్క్ ఉంటుంది చూడు దాంట్లో ఇద్దరం పురుగులమే నేను అసలు రాజకీయమైన ఒక ఆలోచన ఒక పని ఉంటే నేను ఎట్లా పని చేస్తున్నా హరీష్ కూడా అట్లా పని చేస్తాడు అందుకే మా ఇద్దరికి ఆ జిల్లాలో ఇక వేరే వాళ్ళు కనబడరు మీకు అందుకే చూడండి ఎవరన్నా ఎన్ని పొలిటికల్ పార్టీలో కనబడరు మీకు కనబడతారా మీకు ఎవరన్నా ఏమంటే ఉమ్మడి జిల్లాలో ఎవర్రా అంటే జగ్గారెడ్డి హరీష్ రావు అంటారు కదా చాలామంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏమేమి ఉన్నారు కానీ అల్టిమేట్ ఏమొస్తుంది ఎవరు రానైనా 10 నియోజకవర్గాలకు ఎవరు రానంటే ఎవరు రానైనా టీఆర్ఎస్ మిండాడు ఎవరు రా అంటే ఒకటి అంటారు జగ్గారెడ్డి అంటారు ఉమ్మడి జిల్లాలో అదే కదా మా ఇద్దరికి కానీ పని ఎందుకు వస్తుంది మా ఇద్దరికి అంటే పని చేస్తుంటే హరీష్ రావు అట్లా పని చేస్తాడు రాజకీయమైన పని అట్లా చేస్తాడు పరితత్వంలో రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డిని ఎట్లా మెచ్చుకుంటే హరీష్ రావు కూడా అట్లా మెచ్చుకున్నట్టు రాజకీయంగా పార్టీకి సంబంధం లేదు మళ్ళా ఆ పనికాడ అట్లా కాంపిటీషన్ పడుతుంటుంది డెవలప్మెంట్లో అట్లా పడుతుంటుంది నా దగ్గర నేను ఎట్లా ఆయన దగ్గర నేను అట్లా వాడతాం అనమాట అది బాగా మాకు కాంపిటీషన్ మేజర్గా అదే కాంపిటీషన్ ఎక్కువ ఇవన్నీ రాజకీయంలో ఒక పార్టీ కదా హరీష్ రావు నేను ఆ కాంపిటీషన్ కారణం కూడా అదే నా ఊరికి నేనెంత చేసుకోవాలని నా ఊరు నేనెంత చేసుకోవాలని కాంపిటీషన్ ఉంటుండే ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అదరగొడుతుంటే ఆల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన నేను చూడండి 3 ఏళ్ళు మెడికల్ కాలేజ్ మీద 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా మీరందరూ సాక్ష్యమే కదా ఏం రాకేష్ ఏమని కదా ఏమంటావు అందరూ అంతే కదా 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా ఎవరితో హరీష్ రావు కదా జిల్లా మినిస్టరు మళ్ళీ లాస్ట్కి ఇక కొంత టైం ఇక టైం వస్తుంది ఒకరోజు నేను అసెంబ్లీలో వేసి కేసీఆర్ గారిని అడిగినా అన్న కొంత అది ఇచ్చేరాదు అని అడిగితే పాప ఆయన కూడా చలో జగ్గారెడ్డి అడుగుతున్నాడు ఇచ్చేస్తున్నా అన్నాడు అయిపోయా దట్స్ ఆల్ ఏముంది అట్లా